Namaste, I'm Constitutional Advocate. Today I'm dealing with Telangana Prohibition Act 1995. It also applies to State of Andhra Pradesh also. it contains 34 sections. Telangana Prohibition Act came into force from 2nd June 2014. Object of this enactment is production, manufacture, storage, possession, collection, purchase, sale, and transport of arrays is hereby prohibited and regulated through Telangana Excise Act. మెయిన్ ఈ ప్రొహిబిషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే అరెక్ అంటే సరాయి గురించి అనమాట. సరాయి ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, పొజిషన్, కలెక్షన్, పర్చేస్, ట్రాన్స్పోర్ట్, సేల్ ఇవేవి చేసినా సరే వీటిని అరెక్ ని ప్రోహిబిట్ అండ్ రెగ్యులేటెడ్ త్రూ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేస్తారనమాట. ప్రొహిబిషన్ ని, రెగ్యులేషన్ ని ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ఆర్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ అరెక్ అంటే సరైన్ కూడా. సెక్షన్ 2(1) అరెక్ మీన్స్ కంట్రీ లిక్కర్ ఇంక్లూడింగ్ అరెక్ బ్రేవ్డ్, కలర్డ్, ఫ్లేవర్డ్ ఆర్ స్పేస్డ్. అరెక్ అనేది కంట్రీ లిక్కర్ అంటే సారాయి అన్నమాట. సెక్షన్ 2 సబ్సెక్షన్ 4 foreign liquor includes any liquor imported to India other than Indian made liquor. Foreign liquor means ఏదైనా లిక్కర్ ని ఫారెన్ కంట్రీ నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే దట్ అదర్ దాన్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ని ఫారెన్ లిక్కర్ అంటారు అనమాట. సెక్షన్ 2 సబ్సెక్షన్ 6 ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ మీన్స్ liquor produced, manufactured or compounded in India after the manner of gin, brandy, whiskey or rum imported from foreign countries. Gin, brandy, whiskey or rum foreign countries నుండి ఇంపోర్ట్ చేసి మళ్ళీ మనం ప్రొడ్యూస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ కాంపౌండెడ్ ఇన్ ఇండియా అండ్ ఇంక్లూడ్స్ మిల్క్ పంచ్డ్ అదర్ లిక్కర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్ కంటైనింగ్ అంటే కల్లోయం or containing any such spirits but does not include foreign liquor. Foreign liquor కాకుండా ఒకవేళ జిన్, బ్రాందీ, విస్కీ, రమ్ వాటిని ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని సమ్ చేంజెస్ చేస్తే వాటిని ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అంటారు. సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 లిక్కర్ ఇంక్లూడ్స్ స్పిరిట్ ఆఫ్ వైన్, denatured spirit, methylated spirit, rectified spirit, wine, beer, toddy, and every liquid consisting of or containing alcohol. ఏదైనా లిక్విడ్ ఆల్కహాల్ ని కలిగి ఉంటే అది కూడా లిక్కరే అవుతుంది. ఎనీ అదర్ ఇంటాక్సికేటింగ్ సబ్స్టాన్సెస్ which the government may by notification declare to be liquor for purposes of this act. ఏదైనా ఇంటాక్సికేటింగ్ అంటే మత్తు కలిగించేది ఏదైనా సరేను అది ఒకవేళ గవర్నమెంట్ నోటిఫై చేసినట్లయితే అది కూడాను కెన్ బి డిక్లేర్డ్ యాజ్ లిక్కర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొహిబిషన్ యాక్ట్. ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కంట్రోల్ సెక్షన్స్ 3 to 6 ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎవరేది కంట్రోల్ చేస్తారు అవి 3 to 6. ఇవి మనకి అంత మేజర్ ఇంపార్టెన్స్ లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. Section 3 Commissioner, Section 4 Collector, Section 5 Additional Commissioner, Joint Commissioner, Deputy Commissioner, Assistant Commissioner of Prohibition and Excise, District Prohibition and Excise Officer, Prohibition and Excise Superintendent, Assistant Commissioner and Excise Superintendent. Section 6 Delegation of Authority. Next, Prohibition and Penalties, Sections 7 to 15. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెక్షన్ 7 సెల్లింగ్, బయింగ్, బీయింగ్ ఇన్ పొజిషన్ అండ్ కన్జంప్షన్. సెల్ చేసిన బై చేసిన లిక్కర్ రాంగ్ అఫెన్స్ అవుతుంది. బీయింగ్ ఇన్ పొజిషన్ లో ఉండడం, కన్జంప్షన్ కూడా పనిషబుల్ అఫెన్స్ అండర్ సెక్షన్ 7. It is punishable according to the
ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం, ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ఆర్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సెల్లింగ్, బయింగ్, బీయింగ్ ఇన్ పొజిషన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ is punishable under Under Section 7 of Probation Act in accordance with the provisions of Excise Act. Section 7A. Production, manufacture, storage, possession, collection, purchase, sale and transport of arrack is prohibited. Section 7A ప్రకారం arrack అంటే సారాయి ప్రొడక్షన్ చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం, స్టోరేజ్ చేయడం, పొజిషన్, కలెక్షన్, పర్చేజ్, సేల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏ ఒకటి చేసినా సరే ఇవన్నీ కూడా సెక్షన్ 7A ప్రకారం పనిషబుల్, అంటే ప్రోహిబిటెడ్ అనమాట. ప్రోహిబిట్ అయ్యాయి కాబట్టి చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే పనిషబుల్ అంటే సెక్షన్ 7A. నెక్స్ట్ సెక్షన్ 8 క్లాస్ A కన్జ్యూమ్స్ ఎనీ లిక్కర్ పనిషబుల్ up to 6 months or up to 1,000 rupees or with both. Section 8, Class B, Subclass 1, possesses, collects, buys, etc. less than such quantity as may be specified by the State government shall not be less than 6 months, which may be 3 years. పొసెస్ అయ్యి ఉండడం, కలెక్ట్ చేయడం, బై చేయడం అవన్నీ కూడా పనిషబుల్ అఫెన్స్ అయ్యి. ఇలా లెస్ దెన్ క్వాంటిటీ స్పెసిఫై చేసిన కంటే ఉన్నట్లయితే షెల్ నాట్ బి లెస్ దెన్ 6 months బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years పనిష్మెంట్ ఉన్నది. ఆర్ నాట్ లెస్ దెన్ 1,000 rupees అంటే 1,000 rupees తక్కువ లేకుండా ఉండాలి, ఎంత ఫైన్ అయినా వేయొచ్చు. ఆర్ షెల్ నాట్ బి లెస్ దెన్ రైస్ ద వాల్యూ ఆఫ్ ద లిక్కర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అఫెన్స్ whichever is higher but not which may extend to 6 times the value. Section 8, Class B, Subclass 1, possesses, collects, buys, etc. less than such quantity as may be notified. ఒకవేళ వీళ్ళ అఫెండర్ దగ్గర ఈ అఫెన్సివ్ ప్రోడక్ట్ అంటే లిక్కర్ అనేది స్టేట్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన కంటే తక్కువ ఉన్నట్లయితే షల్ నాట్ బి లెస్ దెన్ 6 months బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years అయినా పనిష్మెంట్ అనేది ఇంపోజ్ చేయాలి. ఆర్ ఫైన్ షల్ నాట్ బి లెస్ దెన్ 1,000 rupees. ఒకవేళ ఫైన్ ఇంపోజ్ చేసినట్లయితే 1,000 rupees కంటే తక్కువ ఇంపోజ్ చేయకూడదు, అంటే మోర్ దెన్ 1,000 చేయాలి. ఆర్ షల్ నాట్ బి లెస్ దెన్ thrice the value of the liquor involved in the offense whichever is higher but which may extend 6 times the value. Section 8, Class B, Subclass 2, possesses, collects, buys, etc. not less than such quantity may be notified. అంటే more than quantity notified by the state government shall not be less than 1 year but which may extend to 5 years and also fine shall not be less than 20,000 rupees. అంటే నోటిఫై చేసే కంటే ఎక్కువ క్వాంటిటీ ఒకవేళ ఎవరి దగ్గరైనా పొసెస్ చేసినా, కలెక్ట్ చేసినా, బై చేసినా, సెల్ చేసినా వాళ్ళు పనిషబుల్ నాట్ లెస్ దెన్ 1 year బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years and shall also liable to fine shall not be less than 20,000. 20,000 కంటే తక్కువ కాకుండా ఫైన్ ఇంపోజ్ చేయాలి. ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఫైన్ కూడా ఉంటుంది. Or shall not be less than thrice the value of the liquor involved in the offense, whichever is higher, but which may extend up to 6 times the value. వాళ్ళ దగ్గర ఉండే ఆఫెన్సివ్ లిక్కర్ వాల్యూకి 3 times, more than 3 times ఉండాలి. which may extend to fine up to 6 times వరకు ఉండే వాల్యూని ఫైన్ గా ఇంపోజ్ చేయొచ్చు అనమాట. సెక్షన్ 8, క్లాస్ B, Subclass 3, abettor of the above offenses as if he has committed offense. అబెట్ చేశారు అనుకోండి, ఎవరైనా పొసెస్, కలెక్ట్, బైస్ ఎక్సెట్రా ఈ చేసినట్లయితే ఒకవేళ లెస్ దెన్ సచ్ క్వాంటిటీ ఆఫ్ దట్ అఫెన్స్ ని అబెట్ చేసినట్లయితే నాట్ లెస్ దెన్ 6 months బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years ఆర్ ఫైన్
not less than 1,000 rupees, or not less than thrice the value of the liquor involved in the offense, whichever is higher but which may extend to 6 times. అలానే ఒకవేళ ఏంటి నోటిఫై చేసే కంటే ఎక్కువ క్వాంటిటీ, నాట్ లెస్ దాన్ క్వాంటిటీ అంటే మోర్ క్వాంటిటీ దాని స్పెసిఫైడ్ అయినట్లయితే సెక్షన్ 8 క్లాస్ బి సబ్సెక్షన్ 2 లో ఏం పనిష్మెంట్ ఇచ్చారో ఆ పనిష్మెంట్ అన్నమాట. అంటే నాట్ లెస్ దాన్ 1 year బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years, and also fine not less than 20,000 rupees, or not less than twice the value of the liquor but which may extend to 6 times of the value of the liquor, whichever is higher అయితే అదే అన్నమాట. సెక్షన్ 8 క్లాస్ బి బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ అండర్ లైసెన్స్ ఆర్ పర్మిట్. ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుండి పర్మిషన్ అనేది తీసుకుంటారు కదా, లైసెన్స్ ఆర్ పర్మిట్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చే కండిషన్స్ బ్రీచ్ చేసినట్లయితే అప్ టు 6 months ఆర్ ఫైన్ అప్ టు 1,000 rupees ఆర్ విత్ బోత్. బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ అండర్ లైసెన్స్ ఆర్ పర్మిట్స్ ఆర్ గివెన్ అండర్ ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళలో కండిషన్స్ ని బ్రీచ్ చేసినట్లయితే పనిష్మెంట్ which may be extend to 6 months or fine up to 10,000 or with both. Breach of conditions of license or permit చేసినట్లయితే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అప్ టు 6 months వరకు ఇవ్వచ్చు, లేదా ఫైన్ అప్ టు 10,000 ఆర్ బోత్ కూడా ఇంపోజ్ చేయొచ్చు. allows consumption of errant up to 3 years or up to 10,000 or with both. Section 8 class E production, manufacture, storage, possession, collection, purchase, sale and transport of heroin. ఎవరైనా సరే ప్రొడక్షన్ చేసిన, మ్యానుఫ్యాక్చర్ చేసిన, స్టోరేజ్, పొజిషన్, కలెక్షన్, పర్చేస్, సేల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హెరాక్ చేసినట్లయితే షెల్ నాట్ బి లెస్ దెన్ 1 year బట్ విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు 5 years, and also not less than 10,000 fine but which may extend to 1 lakh. ఎవరైనా అరెక్ ని ప్రొడక్షన్ చేసిన, మ్యానుఫ్యాక్చర్ చేసిన, స్టోర్ చేసిన, పొజిషన్ లో ఉన్న, కలెక్ట్ చేసిన, పర్చేజ్ చేసిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, సేల్ చేసిన వాళ్ళు నాట్ లెస్ దెన్ 1 year బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years వరకు ఇంప్రిజన్మెంట్, అండ్ ఆల్సో ఫైన్ నాట్ లెస్ దెన్ 10,000 బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 lakh వరకు ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 9 పర్సన్ ఫౌండ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఇంటాక్సికేషన్ ఇన్ అండ్ పబ్లిక్ ప్లేస్. ఎవరైనా పబ్లిక్ ప్లేస్ లో ఇంటాక్సికేషన్ తో ఉన్నట్లు కనిపించినట్లయితే దే షెల్ బి పనిషబుల్ with imprisonment not less than 2 months but which may extend to 1 year or fine up to 2,000 or with both. ఎవరైనా ఇంటాక్సికేషన్ స్టేట్ లో పబ్లిక్ ప్లేస్ లో కనిపించినట్లయితే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దెన్ 2 months బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year వరకు ఉంటుంది, అండ్ ఫైన్ అప్ టు 2,000 ఉంటుంది, ఆర్ బోత్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. Section 10 abatement of escape of persons arrested. Abatement అంటే ఏంటి? ఎయిడ్, కాన్స్పిరసీ ఆర్ ఇన్స్టిగేషన్ యాజ్ పర్ సెక్షన్ 107 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం అయితే అబెట్మెంట్ అంటే ఈ 3 కూడా వస్తాయి అన్నమాట. అంటే ఎవరైనా అరెస్టెడ్ పర్సన్ ఎస్కేప్ అవడానికి వాళ్ళతో కాన్స్పిరసీ అయినా, ఇన్స్టిగేట్ చేసినా, వాళ్ళకి ఎయిడ్ అంటే ఏదైనా హెల్ప్ చేసినా సరే వాళ్ళు పనిషబుల్ అప్ టు 6 months ఆర్ అప్ టు 500 rupees ఫైన్ ఆర్ విత్ బోత్. అంటే ఎవరైనా అరెస్టెడ్ పర్సన్ ని ఎస్కేప్ అవడానికి అబెట్ చేస్తే పనిషబుల్ అండర్ సెక్షన్ 10. దే షల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 6 months ఆర్ ఫైన్ అప్ టు 5,000 rupees ఆర్ విత్ బోత్ అయినా సరే ఇంపోజ్ చేయొచ్చు అన్నమాట.
సెక్షన్ 11 అఫెన్సెస్ నాట్ అదర్వైజ్ ప్రొవైడెడ్. ఒకవేళ అఫెన్సెస్ స్పెసిఫిక్ గాను మనకి యాక్ట్ లో ప్రొవైడ్ చేయనట్లయితే దానికి ఫైన్ అప్ టు 500 వరకు ఇంపోజ్ చేయవచ్చు. సెక్షన్ 11A గ్రాంట్ ఆఫ్ బెయిల్. Prosecuting officer is given an opportunity to oppose the bail application and the court shall record reasons while granting bail. Bail application పెట్టుకునేటప్పుడు ఇక్కడ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్ కి ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి అన్నమాట ఫర్ రిజెక్టింగ్ ద అప్లికేషన్. అండ్ ద కోర్ట్ షెల్ రికార్డ్ రీజన్స్ వైల్ గ్రాంటింగ్ బెయిల్. ఇంకా కోర్ట్ బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు రీజన్స్ మస్ట్ బి రికార్డెడ్ ఇన్ ద బెయిల్ ఆర్డర్, ఎందుకు గ్రాంట్ చేశారు అన్నది. సెక్షన్ 11B కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ ప్రిస్క్రైబ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సెక్షన్ 11B ఏం చెప్తుందంటే కాంపౌండింగ్ అఫెన్సెస్ యాజ్ పర్ దిస్ యాక్ట్ అవి ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఏవైతే అఫెన్సెస్ కాంపౌండబుల్ అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తుందో ఆ అఫెన్సెస్ అన్ని కూడా కాంపౌండబుల్ అఫెన్సెస్ యాజ్ పర్ సెక్షన్ 11B. Section 12 things liable to confiscation according to Telangana Excise Act or AP Excise Act. Things liable to be confiscation అనేది తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ ఆర్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ లో ఏవైతే చెప్పారో వాటిల్ని కన్ఫిస్కేషన్ అనేది చేయాలి. సెక్షన్ 13 ప్రొసీజర్ ఆఫ్ కన్ఫిస్కేషన్ ఆఫ్ థింగ్స్. కన్ఫిస్కేషన్ చేసేటప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్తారు. సెక్షన్ 15 రెగ్యులేషన్ ఆఫ్ లిక్కర్ అదర్ దాన్ అరెక్ అండర్ తెలంగాణ ఆర్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968. అంటే ఓన్లీ మనకి అరెక్ ఒకటే ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం వస్తుంది. అదర్ దాన్ అరెక్ అన్ని కూడా ఎక్సైజ్ యాక్ట్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ఆర్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ ని ఫాలో అవ్వాలన్నమాట. సెక్షన్ 25 ఆల్ అఫెన్సెస్ షల్ బి కాగ్నిజబుల్. ఇంకా ఎక్సైజ్ యాక్ట్ లో ఏ అఫెన్సెస్ అయితే మెన్షన్ చేశారో అఫెన్సెస్ అన్ని కూడా కాగ్నిజబుల్. సెక్షన్ 25A ఎన్హాన్స్ పనిష్మెంట్ ఆఫ్టర్ ప్రీవియస్ కన్విక్షన్. అంటే ప్రీవియస్ కన్విక్షన్ అంటే ఆల్రెడీ వాళ్ళు కన్విక్ట్ అయ్యారు, మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం ఆర్ సబ్సిక్వెంట్ టైం మళ్ళీ అఫెన్స్ చేసినట్లయితే ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇచ్చే అఫెన్స్ కంటే ట్వైస్ ద అమౌంట్, ట్వైస్ ద పనిష్మెంట్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కన్విక్షన్ చేసి ఇచ్చే అఫెన్స్ కంటే ట్వైస్ ద అమౌంట్ అన్నమాట, మాక్సిమం ట్వైస్ ద అమౌంట్ అనేది ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 26 పనిష్మెంట్ టు ఆఫీసర్ ఆర్ పర్సన్ ఫర్ వెక్సేషియస్ సర్చ్ ఆర్ అరెస్ట్. ఎవరైనా వెక్సేషియస్ అన్నసరిగా సర్చ్ ఆర్ అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళు పనిషబుల్ అప్ టు 6 months ఆర్ ఫైన్ అప్ టు 500 ఆర్ విత్ బోత్. ప్రొసీజర్ ఫర్ కన్ఫిస్కేషన్ సెక్షన్స్ 13 and 13A to 13F. Section 13 confiscation of things by probation and excise officers in certain cases. Probation and excise officer confiscation చేస్తారు in certain cases లో. Officer seizing and detaining such property shall without unreasonable delay produce the said seized property before the deputy commissioner of probation and excise officer. Probation and excise officer seize and detain చేసిన ప్రాపర్టీని వితౌట్ అన్రీజనబుల్ డిలే ఏం చేయాలంటే డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలన్నమాట ఆ సేల్స్ ప్రాపర్టీని. డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ మే ఆర్డర్ కన్ఫిస్కేషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. ఈ సీజ్ చేసేది ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్, కానీ కన్ఫిస్కేషన్ ఆర్డర్ అనేది ఇష్యూ చేసేది డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్డర్ చేస్తారు. డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ empowers to accept some as may be prescribed in lieu of confession and release the animals, vehicles or cars or other vehicles. ఈ కన్ఫిస్కేషన్ అనేది యానిమల్, వెహికల్స్, కార్స్ ఆర్ అదర్ వెహికల్స్ ని కన్ఫిస్కేషన్ చేయాల్సి వచ్చినప్పుడు అయితే ఒకవేళ కన్ఫిస్కేషన్ చేయాల్సిన నెసెసిటీ ఉన్నట్లయితే ఆ కన్ఫిస్కేషన్ బదులు వాటి వాల్యూ ఎంత ఉందో ఆ అమౌంట్ ని
యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే, మీరు అమౌంట్ కడితే మేము కన్ఫిస్కేషన్ చేయము అని అలా చేసే పవర్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కి ఉంటుంది. ఇఫ్ ఇఫ్ నాట్ కేపబుల్ టు బి ప్రిజర్వ్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, ఆర్డర్ బి డెస్ట్రాయిడ్. ఒకవేళ వాటిని ప్రిజర్వ్ చేయడం కష్టమైన, కేపబుల్ కాకపోయినా, అంటే వాటిని ప్రిజర్వ్ చేయలేకపోయినా, ఆర్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, అంటే ఏదైనా ఈ లిక్కర్ అండర్ ప్రొవిషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా కన్ఫిస్కేషన్ చేసేటప్పుడు వాటిల్ని ప్రిజర్వ్ చేయడం కష్టమైనా, లేకపోతే అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అయినట్లయితే వాటిల్ని డెస్ట్రాయ్ చేస్తారు. ఆర్డర్ బి డెస్ట్రాయిడ్, డెస్ట్రాయ్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తారు. He may also order confiscation of property or any part be sold by public auction or disposed of departmentally. The Deputy Commissioner of Provision Excise Officer may order confiscation of the property. Confiscation of the property ena chestar, or part to be sold by public auction. Like public auction lo sale cheyamani cheptaru, or dispose of by departmentally, లేకపోతే డిపార్ట్మెంట్ కి డిస్పోజ్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తారు. డెప్యూటీ కమిషనర్స్ షల్ సబ్మిట్ ఏ ఫుల్ రిపోర్ట్ టు ద కమిషనర్. ఇక్కడ ఏంటంటే ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కంటే సుపీరియర్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ ఎక్సైజ్, వీటికంటే సుపీరియర్ కమిషనర్. కాబట్టి డెప్యూటీ కమిషనర్ ఏంటంటే షల్ సబ్మిట్ ఏ రిపోర్ట్ టు ద కమిషనర్. ఎలా అయితే కన్ఫిస్కేషన్ చేశారో వాటి ప్రొసీజర్ అంతా కూడా ఒక రిపోర్ట్ రాసి కమిషనర్ కి సబ్మిట్ చేయాలి. ద డెప్యూటీ కమిషనర్ హ్యాస్ పవర్స్ అండర్ సిపిసి, అంటే ఇక్కడ కన్ఫిస్కేషన్ చేసేటప్పుడు సిపిసిలో ఏ ప్రొసీజర్ అయితే ఉందో ఆ ప్రొసీజర్ ని ఫాలో అవుతారు అన్నమాట. ఈ కన్ఫిస్కేషన్ అన్ని కూడాను సివిల్ ప్రొసీజర్ కాబట్టి సివిల్ ప్రొసీజర్ కూడా ఫాలో అవుతారు. కన్ఫిస్కేషన్ బై ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ ఇన్ సర్టెన్ కేసెస్. ఏ కేసెస్ లో ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కన్ఫిస్కేషన్ చేస్తారు? సెక్షన్ 13A, ఇష్యూ ఆఫ్ షోకాస్ నోటీస్ టు ద పర్సన్ ఫ్రమ్ హూమ్ ద said property is seized and given an opportunity of making representation in writing. Section 13A ప్రకారం ఇష్యూ ఆఫ్ షోకాస్ నోటీస్ టు ద పర్సన్ ఫ్రమ్ హూమ్ ద said property is seized. ప్రాపర్టీని ఫస్ట్ సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత వాళ్ళకి షోకాస్ నోటీస్ పంపిస్తారు అండ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ మేకింగ్ రిప్రజెంటేషన్ ఇన్ రైటింగ్. ప్రాపర్టీ సీజ్ చేసిన తర్వాత షోకాస్ నోటీస్ పంపించి ఎందుకు మేము సీజ్ చేయకూడదు అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అప్పుడు వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తారు. ఆపర్చునిటీలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ రిప్రజెంటేషన్ ని రైటింగ్ లో ఉండాలి. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వనట్లయితే ప్రాపర్టీని సీజ్ చేస్తారు. సెక్షన్ 13B, ఆర్డర్ ఆఫ్ కన్ఫిస్కేషన్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ అఫెండర్. ఒకవేళ అఫెండర్ అక్కడ లేరు, పర్టికులర్ ప్లేస్ లో ప్రాపర్టీ ఉన్న దగ్గర, అఫెన్సివ్ ఆర్టికల్ ఆర్ అఫెన్సివ్ ప్రొడక్ట్స్ ఉన్న దగ్గర అఫెండర్ లేనట్లయితే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్ ప్రొబేషన్ ఆఫ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మే ఆర్డర్ ద కన్ఫిస్కేషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. అలాంటి సిచ్యువేషన్ లో ఆ ప్రాపర్టీని, అక్కడ అఫెండర్ లేదు కాబట్టి ప్రాపర్టీని కన్ఫిస్కేషన్ చేయమని చెప్తారు. సచ్ ఆర్డర్ షల్ నాట్ బి మేడ్ అంటిల్ ద ఎక్స్పైరీ ఆఫ్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సీజింగ్ ద గూడ్స్ ఇంటెండెడ్ టు బి కన్ఫిస్కేటెడ్. అలాంటి ప్రాపర్టీని కూడా ఎప్పుడు కన్ఫిస్కేషన్ చేస్తారు అంటే సీజ్ చేసిన నుండి 1 month తర్వాతనే చేయాలి అన్నమాట. Section 13C, appeal. Aggrieved person within 30 days. Appeal to Commissioner of Probation and Excise Officer. Section 13C, appeal. Aggrieved person within 30 days. Appeal to Commissioner of Probation and Excise Officer. మనకి కన్ఫిస్కేషన్ అనేది ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ చేస్తారు కాబట్టి అపీల్ టు కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కి వెళ్ళాలి and within a period of 60 days. Section 13D, order of confusion not to prevent from initiation of criminal proceedings against the accused
ఆర్డర్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఇచ్చినంతలోనే ఆ పర్సన్ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి కండక్ట్ చేయకూడదు అనే బార్ ఏమీ లేదు. ఎక్విటల్ ఆర్ కన్విక్షన్ విల్ హ్యావ్ నో బేరింగ్ ఆన్ ఆర్డర్ ఆఫ్. ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయడానికి బార్ ఏమీ లేదు, కానీ ఒకవేళ ఎక్విటల్ అయినా కన్విక్షన్ అయినా సరేను ఆర్డర్ ఎలాంటి బేరింగ్ అంటే దానికి ఏమీ సంబంధం లేదనమాట అనేది డిఫరెంట్ థింగ్. ట్రయల్ అనేది డిఫరెంట్ థింగ్. అంటే సెక్షన్ 13 బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆన్ ఆర్డర్ ఆఫ్ కన్ఫిస్కేషన్. సెక్షన్ 13 ప్రాపర్టీ కన్ఫిస్కేటెడ్ టు వెస్ట్ ఇన్ గవర్నమెంట్ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్సెస్. ఒకసారి కన్ఫిస్కేషన్ అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ వెస్ట్ టు గవర్నమెంట్. సెక్షన్ 14 పోలీస్ టు టేక్ చార్జ్ ఆఫ్ ఆర్టికల్ సీజ్డ్ అండ్ కీప్ ఇన్ సేఫ్ కస్టడీ. పోలీస్ ఏం చేయాలి అంటే టు టేక్ చార్జ్ ఆఫ్ ఆర్టికల్స్ సీజ్ చేసేవన్నీ కూడా వాళ్ళు చార్జ్ తీసుకొని అండ్ కీప్ ఇన్ సేఫ్ కస్టడీలో సేఫ్ గా పెట్టాలి. ద సీజ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ వెహికల్స్ ఇన్వాల్వ్ షెల్ బి ప్రొడ్యూస్ బిఫోర్ ద డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్. ఏ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కి జ్యూరిస్డిక్షన్ ఉంటుందో ఆ ఆఫీసర్ బిఫోర్ ఆ వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేయాలన్నమాట సేల్స్ ప్రాపర్టీని. నెక్స్ట్ డిటెన్షన్, ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్. సెక్షన్ 17 to 26. Section 17 collector, probation officer or magistrate upon information may issue a warrant for search for any liquor, material, still, utensil, implementation or apparatus etc. Search warrant ఇష్యూ చేసే పవర్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ కు ఉంటుంది, ప్రొబేషన్ ఆఫీసర్స్ కు ఉంటుంది, మెజిస్ట్రేట్ కు ఉంటుంది. ఎనీ పర్సన్ హ్యాస్ బీన్ ఎంట్రస్టెడ్ విత్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ వారెంట్ మే డిటైన్ అండ్ సర్చ్ అండ్ అరెస్ట్ ఎనీ పర్సన్ ఫౌండ్ ఇన్ ద ప్లేస్. ఆ పర్సన్ డిటైన్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు, డిటైన్ అండ్ సర్చ్ చేయొచ్చు అండ్ ఆల్సో అరెస్ట్ ద పర్సన్ who are found in that place. ఆ ప్లేస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ కూడా చేయొచ్చు. సెక్షన్ 18 కలెక్టర్, ఎనీ ప్రొబేషన్ ఆఫీసర్ ఆర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, ఎనీ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ ఎన్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్. అంటే రీజనబుల్ బిలీఫ్ ఉండి అఫెన్స్ కమిట్ అయింది అనుకునేటప్పుడు కలెక్టర్ అయినా ఎనీ ప్రొబేషన్ ఆఫీసర్ ఆర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఏం చేయొచ్చు అంటే పవర్ టు ఎంటర్ వితౌట్ సచ్ వారెంట్. రీజనబుల్ బిలీఫ్ ఉన్నట్లయితే సచ్ వారెంట్ లేకపోయినా సరేను enter without such warrant and inspect at any time and may examine చేయొచ్చు, test, measure or weigh any material, still, utensil, implement, apparatus, liquor found in such place under section 19. Under provision of act ప్రకారం ఎవరైనా ఒక అఫెన్స్ చేసినట్లు రీజనబుల్ బిలీఫ్ అఫెన్స్ కమిటెడ్ అయినట్లు రీజనబుల్ బిలీఫ్ ఉన్నట్లయితే కలెక్టర్ ఆర్ ప్రొబేషన్ ఆఫీసర్ ఆర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఎనీ ఆఫీస్ in charge of police station ki has power to enter without search warrant. వాళ్ళు without search warrant enter అవ్వచ్చు and also inspect at any time. ఏ టైం లోనైనా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మే ఎక్స్పాండ్ చేయొచ్చు, టెస్ట్ చేస్తారు, మెజర్ ఆర్ బై ఎనీ మెటీరియల్, స్టిల్, యుటెన్సిల్, ఇంప్లిమెంట్, అపార్టస్ ఆర్ లిక్కర్ ఫౌండ్ ఇన్ సచ్ ప్లేస్. ఆ ప్లేస్ లో ఉన్నాయి వాటిని టెస్ట్ చేయొచ్చు, చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, మెజర్ చేస్తారు, వెయిట్ ఎంతో చేస్తారు అండర్ సెక్షన్ 90 ఆఫ్ ప్రొబేషన్ యాక్ట్. సెక్షన్ 20 పవర్ టు యూజ్ ఫోర్స్ ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ఎంటర్. ఇట్ షల్ బి లాఫుల్ ఫర్ హిమ్ టు బ్రేక్ ఓపెన్ ఎనీ outer or inner door or window and to remove any other obstacles to his entry. ఇంకా under section 20 ప్రకారం power to use force in case of resistance to entry. Under prohibition act ప్రకారం
ఏదైనా అఫెన్స్ చేశారనే రీజనబుల్ బిలీఫ్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఇక్కడ కలెక్టర్ ప్రొవిషన్ ఆఫీసర్ ఆర్ మెజిస్ట్రేట్ సర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తారు. లేకపోతే రీజనబుల్ బిలీఫ్ ఉన్నట్లయితే కలెక్టర్ ఆర్ ప్రొవిషన్ ఆఫీసర్ ఆర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినా వాళ్ళు సర్చ్ చేయడానికి వెళ్ళేటప్పుడు రెసిస్ట్ చేసినట్లయితే షల్ బి లాఫుల్ ఫర్ హిమ్ టు బ్రేక్ ఓపెన్ ద ఇన్నర్ ఆర్ అవుటర్ డోర్స్. రెసిస్ట్ చేస్తే ఏం చేస్తారు, బ్రేక్ ఓపెన్ డోర్స్ అయినా విండోస్ అయినా బ్రేక్ చేసి లోపలికి వెళ్తారు అనమాట. ఆర్ టు రిమూవ్ ఎనీ అదర్ అబ్స్టకల్స్ టు హిస్ ఎంట్రీ. ఎంటర్ సర్చ్ చేయాలంటే ఎంట్రీ ఇవ్వాలి. వాళ్ళు అబ్స్టకల్ చేసినట్లయితే డోర్స్ ఆర్ విండోస్ ని బ్రేక్ చేస్తారు. డోర్ ఓపెన్ చేయమన్నప్పుడు చేయకపోతే డోర్స్ ని విండోస్ అయినా లేకపోతే ఏదైనా అడ్డుగా ఉంటే వాటిని రిమూవ్ చేసి లోపలికి ఎంటర్ అయ్యే పవర్ అండర్ సెక్షన్ 20 ప్రకారం ఉంటుంది. Section 21, probation officer or any officer not below the rank of sub-inspector may arrest without warrant, may seize and detention any liquor, may search any person, vessel or vehicle or animal, package, etc. Probation officer or any police officer not below the rank of sub-inspector వాళ్ళకి ఇంకా ఏ పవర్స్ ఉంటాయి అంటే may arrest without warrant. వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. may seize and detention ఎనీ లిక్కర్ వాళ్ళ సీజ్ చేసి వాళ్ళ డిటెన్షన్ లోకి లిక్కర్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. అండ్ మే సర్చ్ ఎనీ పర్సన్, వెహికల్, వెసల్ ఆర్ యానిమల్ ఆర్ ప్యాకేజ్. ఇంకా సర్చ్ చేయొచ్చు అనమాట. పర్సన్ సర్చ్ చేయొచ్చు, వెహికల్స్ సర్చ్ చేయొచ్చు, వెసల్స్ సర్చ్ చేయొచ్చు, యానిమల్స్ మరి ఏమైనా ప్యాకేజెస్ ఉంటే వాటిని కూడా సర్చ్ చేసే రైట్ ఉంటుంది ప్రొబేషన్ ఆఫీసర్స్ కి లేదా పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కి అండర్ సెక్షన్ 21. అరెస్ట్ ఆఫ్ పర్సన్ రిఫ్యూజింగ్ టు గివ్ నేమ్ ఆర్ గివింగ్ ఫాల్స్ నేమ్. మనకు సిఆర్పిసిలో అలాగే ఎవరైనా రిఫ్యూజ్ టు నేమ్ ఆర్ ఫాల్స్ నేమ్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళని ఎలాగా అరెస్ట్ చేస్తారో అలానే వాళ్ళ నేమ్ రిఫ్యూజ్ టు give their name or giving false name అన్నట్లయితే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు అండర్ సెక్షన్ 22 ఆఫ్ ప్రొబేషన్ యాక్ట్. Persons arrested shall be informed as soon as may be the grounds of such arrest. మనకి సెక్షన్ 50 ఆఫ్ సిఆర్పిసిలో ఎలానా ఎందుకు అరెస్ట్ చేస్తారు, గ్రౌండ్స్ ఆఫ్ ద అరెస్ట్ మస్ట్ బి స్టేటెడ్ టు ద అరెస్టెడ్ పర్సన్. అలానే సెక్షన్ 23 లో కూడా పర్సన్ అరెస్టెడ్ షల్ బి ఇన్ఫార్మ్ ద గ్రౌండ్స్ ఆఫ్ హిస్ అరెస్ట్. పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండర్ 24. ఇక్కడ ప్రొబేషన్ ఆఫీసర్ కి అండ్ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి పవర్ టు ఇన్వెస్టిగేషన్ అండర్ సెక్షన్ 24 ప్రకారం ఉంటుంది. మిస్లేనియస్ సెక్షన్స్ 28 to 34. Officials of all departments of the government and of all local bodies shall be legally bound to assist any probation or police officer. Probation officer కైనా పోలీస్ ఆఫీసర్ కైనా whenever necessary ఈ అఫీషియల్స్ అందరూ కూడాను అసిస్ట్ చేయాలి అన్నమాట అండర్ సెక్షన్ 28 ప్రకారం. సెక్షన్ 29. Immediate information at the nearest police station or to probation and excise officer of all branches to prevent the commission of any such breaches which they have known or have reason to believe are about or likely to commit. ఏదైనా అఫెన్స్ అవుతుంది లేదా అఫెన్స్ అవ్వబోతుంది అని తెలిసినట్లయితే ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కేనా ఆర్ టు ద ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ టు ప్రివెంట్ ద కమిషన్. ఎవరైతే ప్రొబేషన్ ఎక్సైజ్ ఆఫీసర్ బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్రాంచెస్ లో అంటే ఈ అఫెన్స్ అవ్వకుండా ఎవరైతే ప్రివెంట్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అన్నమాట. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సిటిజన్స్ అండర్ సెక్షన్ 29. Section 30. No suit or other legal proceedings shall lie against authorities. ఈ అథారిటీస్ మీద ఎనీ సూట్ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి తీసుకోకూడదు. ఏపీ ప్రొబేషన్ యాక్ట్ ఆర్ తెలంగాణ ప్రొబేషన్ యాక్ట్ షెల్ నాట్ బి ఇన్కన్సిస్టెంట్ విత్ ద
AP Excise Act or Telangana Excise Act, and also other related acts. Thank you.